హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు ఎంతసేపు ఇంట్లోనేనా అనేసి అలా బయటకు వచ్చాను, మార్ట్కి వచ్చాను. ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ, అంటే వెజిటేబుల్స్ అండ్ జ్యూసెస్ అండ్ ఫ్రూట్స్. మార్ట్కి వచ్చాను అన్నమాట, చూద్దామనేసి. చూడడానికి కాదు, వెజిటేబుల్స్ అవి తీసుకుందామని వచ్చాను. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుందామని వచ్చాను. చూద్దాం, మీరు కూడా విజిట్ చేసేద్దరు కానీ వచ్చేయండి నాతో. వచ్చండి అయితే చూసేద్దాం. వీళ్ళకి ఇప్పుడే లోడ్ వచ్చినట్టుంది, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడే పెట్టేశారు. తన్నేస్తే బాగోదు కదా, అందుకని పక్క నుంచి వెళ్ళిపోదాం అన్నమాట. మీరు కూడా నాతో పాటు షాప్ అంతా, అదే మార్ట్ అంతా, షాప్ కాదు ఇది, చిన్నదేం కాదు, చాలా పెద్దది. సో మార్ట్ అంతా విజిట్ చేసేద్దరు కానీ వచ్చేయండి. స్టార్టింగ్ చూసారు ఇవన్నీ వాటర్ మెలన్స్, ఆ పైన హనీస్, ఇవేమో డ్రై ఫ్రూట్స్. ఇటు సైడ్ అంతా డ్రై ఫ్రూట్స్, పూతరేకులు, అవి స్వీట్స్ ఐటమ్స్. ఇటు సైడ్ హనీస్లో డ్రై ఫ్రూట్స్ నానబెడతారు కదా, అవి అటు సైడ్. ఈ వాటర్ మెలాన్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇక్కడ బాగుంటాయి చాలా. సో నేను తీసుకుంటాను ఇక్కడ, నేను ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటాను, అంటే చెప్తాను క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. ఇది కర్బూజా జ్యూస్కి. ఇవి నెయ్యి, తేనె, నెయ్యి, అదే వెన్న ఉంటాయి. అది ఒరిజినల్ తేనె అన్నమాట, అంటే ఫామ్స్లో పెడుతున్నారు కదా ఇప్పుడు, ఆ తేనె అంటే మనకు అడవిలో దొరికే తేనె కాదు, ఫామ్స్లో తేనె. పపాయ, మ్యాంగోస్ అండ్ బనానాస్, పైనాపిల్, పైన ఉంది కాబట్టి పైనాపిల్ కాదు, దాని పేరే పైనాపిల్, బనానాస్ అండ్ పైనాపిల్స్. పైన నేమ్స్ ఇందాక చూసాను, ఇప్పుడు మర్చిపోయాను. నెక్స్ట్ యాపిల్స్, ఇవి కూడా బనానాస్. ఇటు సైడు ఇవన్నీ గ్రీన్ యాపిల్స్, పైన డ్రాగన్ ఫ్రూట్స్, కింద ప్రోమోగ్రానైట్, పైన ఏమో వాటర్ మెలాన్స్, రెడ్ యాపిల్స్ అండ్ గ్రీన్ మ్యాంగోస్ అండ్ ఎల్లో మ్యాంగోస్ అండ్ రెడ్ మ్యాంగోస్ కూడా అనుకుంటే ఇటు సైడు. ఇవి యాపిల్స్, మ్యాంగోస్. ఇలా సర్దుకుంటున్నారు, అయినా మనం టైం ఇవ్వం కదా, సో మన పని మందే. వాళ్ళు సర్దుకుంటే ఏం చేసుకున్నా మనం వీడియో తీసుకుంటాం. ఇక్కడ ఒకరినొకరు ఎవరు పట్టించుకోరు, మనం వీడియో తీసుకుని ఎవరు పట్టించుకోరు. ఈసారి మన సెక్షన్కి వచ్చేసాం, వెజిటేబుల్స్ తీసుకోవాలి కదా, సో వచ్చేసాం అన్నట్టు. ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్, నాకు చాలా ఇష్టం. నేను ఈ ప్లేస్కి వచ్చినప్పుడల్లా ఇక్కడే తీసుకుంటాను అన్నమాట. ఇవన్నీ బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, ఆనపకాయలు అన్నీ ఉంటాయి. వంకాయలు, నిమ్మకాయలు, ఇవి గోరుచిక్కుడు అంటారు కదా, అవి చూసారా. కొబ్బరి చెట్లు కూడా అమ్మేస్తున్నారు. కొబ్బరి చెట్ల కోసం పెట్టలేదు, అక్కడ కొబ్బరి పువ్వులు ఉన్నాయి. కొబ్బరి పువ్వులు అమ్ముతారు కదా, కొబ్బరి పువ్వులు, వాటి కోసం చెట్లు పెట్టారు. పచ్చిమిర్చి చూసారా, అవేమో పచ్చిమిర్చి బజ్జీలకి, ఇవేమో కర్రీకి. ఇవి పచ్చిమిర్చి బజ్జీలుగా వాటికి అనేసి, ఇవి కొబ్బరి పువ్వులు అనుకుంటా. అక్కడ ఏవో దుంపలవి, ఇవేమో పచ్చిమిర్చి, దోసకాయ అనుకుంటావి, దోసకాయలు, వేరుశనగకాయలు అండ్ శామకూర దుంపలు, అటు సైడ్ ఉల్లిపాయలు అండ్ అవన్నీ వెజిటేబుల్సే. చూసారు గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, నార్మల్ గుమ్మడికాయలు, వంకాయలు, ఇవన్నీ చిక్కుడుకాయలు అండ్ బీట్రూట్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్, అవన్నీ ఆకుకూరలు అండ్ హనీ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ డోర్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుంది, మనకు కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. డోర్ డెలివరీ అవైలబుల్ ఉంటుంది, బుట్టలో పెట్టి ఇస్తారనమాట మనకు కావాల్సినవి. అండ్ పాలు, పెరుగు అవి కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ నేను వచ్చిన షాప్ బుక్ స్టోర్ అండ్ టాయ్ స్టోర్. టాయ్స్, పిల్లలకి బుక్స్ తీసుకుందాం, పెన్సిల్స్ తీసుకుందామని ఈ స్టోర్కి వచ్చాను అన్నమాట. పిల్లలు ఏవో తీసుకురమ్మంటే వాళ్ళకి మంత్లీ కొంటానే ఉంటాను, అయిపోతూనే ఉంటాయి. సో బుక్స్ అవి తీసుకుందామని వచ్చాను. బుక్స్ కాదు కానీ ఎక్కువ పెన్సిల్స్, ఎరేజర్స్ ఎక్కడ పడేస్తారో కూడా తెలీదు. సో ఒకసారి తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. అండ్ టాయ్స్ కూడా చూపిస్తాను, చూసేయండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ బుక్స్. గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా చాలా బాగుంటాయి, అవన్నీ చూపిస్తాను. నేనేం తీసుకోలేదు, బుక్స్ ఒకటే తీసుకున్నాను, కానీ మిగతా అవన్నీ చూపిందాం కదా అని షాప్ అంతా వీడియో తీశాను. పాపం తమ్ముడు నేనేం చేస్తున్నానా అని చూస్తున్నాడు. అడగకూడదు పాపం, అడగడానికి వీలు లేదు కదా, మన ఇష్టం కదా, కస్టమర్ దేవుళ్ళు కదా, సో అడగట్లేదు, అలా చూస్తున్నాడు. హాయ్ బన్నీ, హే క్యూటీ. నాకు టెడ్డీ బేర్లు అంటే అంతగా ఇష్టం ఉండదు, మా ఇంట్లో కూడా ఎక్కడ టెడ్డీ బేర్ ఉండదు. అంటే ఇష్టం ఉండదు అంటే ఎందుకో నచ్చదు నాకు. పిల్లలకి ఎప్పుడో కొనిచ్చేదాన్ని, కానీ వాళ్ళు కూడా నాకులాగే, వాళ్ళు కూడా ఇష్టపడరు. అని టాయ్సెస్ చాలా టెడ్డీ బేర్లు ఉంటాయి, చాలా రకాల టెడ్డీ బేర్స్ ఉంటాయి ఇక్కడ.
చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ టెడ్డీ బేర్స్ అండ్ పిల్లల టాయ్సెస్ అన్నీ ఉంటాయి. రేట్ కూడా చూపిస్తున్నాను. ఇదేదో తీసుకుందామని గమ్ అనుకుంటా, తీసుకుందామని రేట్ కూడా చూపిస్తున్నాను అన్నమాట. గమ్ అది పిల్లల బుక్స్కి అడిగారు గమ్ము. ఇవన్నీ ఇంకా వాళ్ళకి స్టడీస్కి ఈజీ, అంత చిన్నపిల్లలు కాదు కదా, అవన్నీ అప్పుడు తీసుకునే అంటే అవసరం ఉండేవేమో, ఇప్పుడు అంత చిన్నపిల్లలు కాదు కదా, పెద్దవాళ్ళు కదా. టెడ్డీ బేర్స్ మాత్రం నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి, కానీ తీసుకొని ఇంకా చూసారా ఎన్ని టెడ్డీ బేర్స్, చాలా టెడ్డీ బేర్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఆల్ టెడ్డీ బేర్స్, మంకీస్ అన్నీ ఉన్నాయన్నమాట. మిక్కీ మౌజ్ అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తున్నాను. జస్ట్ మనం విజిట్ వరకే, చూసే వరకే, ఏం తీసుకోము. నాకు అంత ఇష్టం ఉండదు, నేను ఇష్టపడినంత అలాగా. అండ్ బాల్స్ ఇవి ఎన్నిసార్లు కొని ఉంటానో అన్నిసార్లు మా వాళ్ళు పొగడుతూనే ఉంటారు. సో కొనలేదు, అవి ఏమీ తీసుకోలేదు నేను, జస్ట్ బుక్స్ కొనేసి వచ్చేసాను అంతే. ఇవన్నీ విజిట్ చేయడానికి వచ్చాను అండ్ బుక్స్ కోసం వచ్చాను, కానీ విజిట్ చేద్దాం కదా అని షాప్ అంతా వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఒకరినొకరు ఏం పెద్దగా ఏమి పట్టించుకోరు కదా, చూసి ఉంటారు కదా బోర్డు మీద నేము. సో ఏంటంటే ఇంకొక మ్యాటర్ చెప్పాలనుకున్నది ఏంటంటే, నాకు ఒక్క సబ్స్క్రైబర్ వచ్చిన వీడియోస్ ఆపొద్దు, చెయ్యొచ్చు అని అనుకున్నాను. సో నాకు 100కి దగ్గరగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. నన్ను ఇంత అభిమానిస్తారు అనుకోలేదు. సో వీడియోస్ ఇంకా అస్సలు ఆపేదే లేదు, చాలా బాగా చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, వీడియో ఫుల్గా వాచ్ చేస్తే నాకు యూజ్ అవుద్ది. మీరు వీడియోస్ పెట్టిన వీడియోస్ చూసి ఒక్క లైక్ చేసి కామెంట్ చేసి వీడియో అంతా ఫుల్గా, పెద్ద వీడియోలు ఫుల్గా చూస్తే నాకు యూజ్ అవుద్ది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను సరదాగా స్టార్ట్ చేశాను. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, ఇప్పుడిప్పుడే, నాకు తెలియదు అసలు, బేసిక్స్ కూడా తెలియదు యూట్యూబ్లో. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచిగా బాగా వీడియోస్ తీస్తాను. సో ప్లీజ్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇవన్నీ చెప్పాను కదా గిఫ్ట్ ఆర్టికల్స్, ఇవి మాత్రం తీసుకుంటాను. మా ఇంట్లో ఉండి చాలా గిఫ్ట్ ఆర్టికల్స్ ఇక్కడ నుంచి తీసుకున్నవే, ఇవి మాత్రం ఇష్టంగానే తీసుకుంటాను. పర్ఫ్యూమ్స్ నాకు ఇష్టం ఉండదు, కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ మాత్రం తీసుకుంటాను. చూడండి వీడియో మాత్రం ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూసే కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసానని కీ చైన్స్, ఇవన్నీ కీ చైన్స్. నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. సో ఇలానే ఎంకరేజ్ చేయండి, వీడియోస్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చెయ్యకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంకా బాగా గ్రోత్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియో. నా సిన్సియర్ రిక్వెస్ట్, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తారని అనుకోలేదు. నా వీడియోస్ కూడా లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇవన్నీ చూసారు కదా గిఫ్ట్ ఆర్టికల్స్, ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్సే, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి. వాటికి నేను ఒక గిఫ్ట్ తీసుకుందామని అనుకున్నాను, కానీ ఒకసారి నేను వచ్చినప్పుడు ఆ గిఫ్ట్ లేదు, కానీ ఇప్పుడు తీసుకున్న అది ఇవ్వడానికి వాళ్ళే నాతో లేరన్నమాట. అది ఉంది, ఇప్పుడు నేను అనుకున్న గిఫ్ట్ ఇప్పుడు ఉంది, కానీ అది ఇవ్వడానికి నేను ఇద్దామనుకున్న వాళ్ళు నాతో లేరు. సో ఆ గిఫ్ట్ కూడా తీసుకోలేదు. అది వీడియో చూసే చాలామందికి తెలిసి కింద కామెంట్ చేయండి నేను ఆ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలనుకున్నానో, ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానో చాలామందికి తెలుసు. సో ఇవన్నీ మా అబ్బాయికి చాలాసార్లు కొన్నాను, ఆ వీడియో కూడా పెడతాను. చాలాసార్లు తీసుకున్నాను కానీ వాడు అస్సలు ఉంచడం, సో తీసుకోవట్లేదు ఏమీని. అండ్ ఇవన్నీ రిమోట్ కంట్రోల్ కార్స్, బైక్స్ అన్నమాట, చాలా బాగుంటాయి. ఇవి తీసుకున్నాను ఆల్రెడీ ఒకసారి, కానీ వాడు మంచిగా ఉంచడం, సో తీసుకోవడం మానేశాను. అలానే ఉన్నాయి. ఇవన్నీ షాప్ చాలా బాగుంటుంది, కానీ వీడియో చూసిన వాళ్ళు చాలామంది వెళ్ళే ఉంటారేమో, నాకు తెలీదు. వెళ్ళుంటే లైక్ ఒక కామెంట్ చేయండి మేము వెళ్ళామనేసి. మా పాపకి ఇవంటే చాలా ఇష్టం, ఆడుకునేవి బొమ్మలు అవన్నీ. మా పాప అయితే వెళ్ళానని తెలిస్తే కన్ఫర్మ్ నాకు తీసుకోవచ్చు కదా అంటుంది. మనం అలాంటివి తీయం, ఇంటి నిండా జల్లేస్తారు. ఫస్ట్ రోజు సెకండ్ రోజు వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటారు, తర్వాత కానీ నుంచి డైలీ నేను సర్దడం సరిపోద్ది. ఎంతమంది ఫేస్ చేస్తున్నారు ఇది, చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు. ఏమన్నా టాయ్స్ తీసుకుంటే ఫస్ట్ సెకండ్ డే వాటిని చాలా బాగా చూసుకుంటారు, తర్వాత కానీ నుంచి మనమే చూడాలన్నమాట. సో అందుకే నేను టాయ్స్ ఏం తీసుకోవట్లేదు. ప్లీజ్ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో మాత్రం ఫుల్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.